ఎస్ఐఆర్ సర్కి తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ పైన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకు ఆందోళన వ్యక్తమవుతుంది అంటే లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగిస్తున్నారు. అఫ్కోర్స్ ఎవరైనా ఓటర్ల జాబితా సవరణను ఆహ్వానిస్తాం, వద్దని వరణం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ మారిన వాళ్ళు ఉంటారు, సో కొత్తగా ఓటర్లు వస్తారు. అందువల్ల ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను సవరించడం సంతోషమే, అభ్యంతరమేం లేదు. కానీ ఇప్పుడు జరుపుతున్న తీరు 20 ఏళ్ల కిందటి జాబితాను ఆధారంగా చేసుకొని మేము ఇప్పుడు రూపొందిస్తామంటున్నారు. ఆ తర్వాత 5 ఎన్నికల్లో 6 ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా ఇప్పుడు తాను ఓటరే అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓటు హక్కు లేకపోతే ఒక బాధ అయితే, రేపు ఇది పౌరసత్వాన్ని దెబ్బతీస్తుందా అనే అనుమానం మొదలైంది. ఇప్పుడు మనం బెంగాల్లో, బీహార్లో చూస్తున్నాం. ఇలా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డ వారికి పథకాలు ఆపేశారు. అందువల్ల రేపు దీని ఇంప్లికేషన్స్ ఏంటివి, ఇది పౌరసత్వం పైనే ప్రభావం పడుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. రెండవది, అడుగుతున్న డాక్యుమెంట్లు, వివరాలు, అనుసరిస్తున్న ప్రాసెస్ ప్రజలకు అనేక రకాల ఇబ్బందుల్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఇవాళ నేను ఓటరు అని నిరూపించుకునే బాధ్యత ఓటర్ పైన నెడుతుంది. కానీ ఓటర్లందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఎలక్షన్ కమిషన్ అనేది ఓటింగ్ను ఫెసిలిటేట్ చేసేదిగా ఉండాలి, ఓటర్లను సహకరించేదిగా ఉండాలి. ఇప్పుడు ఓటర్లను ఇబ్బంది పెట్టేలా, ఓటర్లను డిసెన్ఫ్రాంచైజ్ అంటారు, ఓటర్ కాకుండా చేసేలా ఎన్నికల కమిషన్ వ్యవహారశైలి నడుస్తుంది. మూడవది, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఓటు హక్కు కోల్పోతున్న వారిలో అత్యధికులు మైనారిటీలు, దళితులు, మైగ్రెంట్ లేబర్, ఒక ప్రాంతానికి వలస వెళ్ళేవారు, కూలీ నాలి చేసుకునేవారు, పేదవారు, వీరే ప్రధానంగా ఓటు హక్కును కోల్పోతున్నారు. సో అందువల్ల ఇది ఒక పేదరికానికి మతం ఆధారంగా పనిష్మెంట్ ఇవ్వడమా అనే ప్రశ్న ముందుకొస్తుంది. నాలుగవది, ప్రతిపక్ష పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏతర పార్టీల ఓటర్లను ఎత్తుగడగా తగ్గించేస్తున్నారు అనే ప్రశ్న ముందుకొస్తుంది. ఇప్పుడు భవానీపూర్లో మమతా బెనర్జీ పోటీ చేసిన చోట ఆమె పైన గెలిచిన సువేందు అధికారికి వచ్చిన మెజారిటీ కన్నా చాలా ఎక్కువ ఓట్లు తీసేయబడ్డాయి. అందువల్ల ఈ ఓటర్ల రివిజన్ వల్ల ఓటు హక్కు కోల్పోతున్న వారి సంఖ్య ఎన్నికల ఫలితాలని తారుమారు చేసేటువంటి స్థాయికి వచ్చింది. ఇక ఐదవది, ఇది కేవలము ఓటర్ల జాబితా సవరణ మాత్రమే కాదు, ఆల్రెడీ బోగస్ ఓట్లు వేస్తున్నారు. ఈవెన్ ఓటర్ల రివిజన్ తర్వాత కూడా అనేక మంది అక్రమంగా పెద్ద ఎత్తున ఓటర్లను చేర్చారన్న ఆరోపణలు వచ్చాయి. సో వాటికి డబుల్ ఓటింగు, డూప్లికేట్ ఓటింగు, ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఈవీఎంల పైన విమర్శలు వచ్చాయి. కేవలం 1-2 గంటల్లోనే అనూహ్యంగా ఎక్కువ మంది ఓట్లు వేయడం అనేది ఇష్యూస్గా అయినాయి. ఓటింగ్ పర్సంటేజ్ ఎలక్షన్ కమిషన్ తీవ్ర జాప్యం చేయడము, మీకు ఈవీఎం మిషన్లు కాలిపోవడము, మీకు సీసీటీవీ ఫుటేజ్ను ఎక్కువ రోజులు ఉంచకపోవడము, ఇలాంటి అనేక రకాల వివాదాలు వస్తున్న నేపథ్యంలో ఇది జరుగుతోంది. అందువల్ల కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్. కేవలం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన వ్యతిరేకతే కాదు, అది జరుగుతున్న కాంటెక్స్ట్ కూడా కీలకం. నామినేషన్లు తిరస్కరించడం నుంచి మొదలుకొని సో రకరకాల రూపాల్లో ఎన్నికల్ని మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణ, అనుమానాలు వస్తున్న సమయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.